అందరికీ నమస్కారం. నేను క్రైస్తవుడిని. నా భార్య క్రైస్తవురాలు. ఇద్దరికి నేను ముఖ్యమంత్రిని అయ్యా. అప్పుడు నేను నా మత క్రైస్తవం అని చెప్పినప్పుడు నేను గుడికి వెళ్ళకపోయినేమో కాదు, కానీ గుడి సెట్ ఇంటి దగ్గర వేసి అన్ని ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసి నేను నా పిల్లం కలిసి ఓవర్ యాక్షన్ చేస్తూ పోతా ఉంటే గొర్రెలు అంటే కొన్ని గొర్రెలు మమ్మల్ని నమ్మే గొర్రెలు, ఆ గొర్రెలు ఓకే, రిమైనింగ్ గొర్రెలు సరే. కానీ అధికారంలో ఉన్నా కాబట్టి చేస్తున్నాం. రేపు అధికారం పోయకుండా నువ్వు ఇలాగే ఉండు, అప్పుడు నమ్ముతాం, లేకపోతే మేమేంటి చూపిస్తాం. ఇది కదా అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డిని చూసి ఈరోజు అంతా అదే రియలైజ్ అయ్యారు. చిచ్చి, ఇక లైఫ్లో ఈ మనిషికి ఓటు వేద్దారు. ఆ గొర్రెలకి ఎప్పుడూ ఓటేస్తూనే ఉంటాయి, అది వేరే విషయం. ఆ గొర్రెలు పక్కన పెడదాం. ఈరోజు కార్తీక మాసంలో చివరి సోమవారం, రుద్రాభిషేకం, ఇంకా మరికొన్ని పూజా కార్యక్రమాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అండ్ సతీమణి భువనేశ్వరి అండ్ లోకేష్ అండ్ సతీమణి వచ్చేసి బ్రాహ్మణి కుటుంబ సమేతంగా పూజలు చేయడం అండ్ చక్కని కట్టుబొట్టు సంప్రదాయాలు పాటిస్తూ కన్నుల పండుగ కనిపించాడు నాకు ఆ పిక్స్ అయితే. వీడి కండిషన్ ఏమీ లేదు. నేను చెప్పేది, పాలకుడిగా నీ డ్యూటీ నువ్వు చేయి, కానీ ఓట్ల కోసం ఒక మతానికి సంబంధించి ఏదో నువ్వేదో నీది కాని దాన్ని కూడా వచ్చి పుల్లుకుంటున్నావు అన్నట్టుగా బిల్డప్ అవసరం. లోకేష్ కానీ చంద్రబాబు కానీ క్రైస్తవుల విషయంలో కావచ్చు, ముస్లింల విషయంలో కావచ్చు, ఏ రోజు కూడా ఓవర్ యాక్షన్ చేయలేదు. వాళ్ళు రెగ్యులర్గా వెళ్తారు, కాసేపు ఉంటారు, వస్తారు. సెట్టింగ్లు లేవు. ఈయన భార్య జగన్ ఏ రోజైనా గుడికి వెళ్ళారు అసలు? అదేంటే సంక్రాంతి అప్పుడు సెట్టు, ఉగాది అప్పుడు సెట్టు, ఆ సెట్లుకి డబ్బులు తగలేశారన్న ఆయన. ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నా, వైసీపీకి ఓటు వేయొద్దు. ఎవరికి ఓటేస్తారో నాన్ వైసీపీ అని మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి. జగన్ కానీ వైసీపీ కానీ మరలా ఓటు వేయటం అంటే మీ ఓటున ఆయుధం ఉందా దాన్ని తీసుకొచ్చి మీ కొంపకి అంటించుకోవటం, ఆ ఓటున ఆయుధాన్ని తీసుకొచ్చి మీ సైడ్ పెట్టి పొడుచుకోవటం అయింది. అవును కాదు, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. నేను చాలా ప్రాక్టికల్గా ఈ మాట చెప్తున్నా. ఇంకా పకట వేషగాలని నమ్మవద్దు. ఇంకా వాళ్ళ ట్రాప్స్లో ఉండదు. ఇంకా ఊబిలో చిక్కుకుపోవద్దు. ఇప్పటికన్నా బయటపడండి. వేరే మతస్థులు వాళ్ళైనా సరే రిపీట్ చేస్తాం, వేరే మతస్థులైనా సరే మీరు ఒక్కసారి ఆ మనిషి ఏం చేస్తాడో క్రాస్ చెక్ చేయండి. ఓట్ల కోసం ఏదైనా సరే చేసేవాడు మీకు అవసరమా? ఓట్ల కోసం కాదు, నా క్యారెక్టర్ నాకు ఇంపార్టెంట్ అంటూ దానికి తగ్గట్టుగా ఉండేవాడు నిజమా? క్రాస్ చెక్ చేసుకోండి. ఓట్ల కోసం చేసిన ప్రతి రాజకీయ నాయకుడు చేస్తాడు, బట్ అందులో నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ ఏ రోజన్నా జగన్ అండ్ సత్యం దగ్గర మీరు చూసారా? హిందువుల పండుగలు అప్పుడు కింద కామెంట్లో తెలియచేయండి.